ఆధునిక భారతదేశ చరిత్ర మనకి వివిధ రకాల కాంపిటిటివ్ ఎగ్జామ్లలో ఆధునిక భారతదేశ చరిత్ర అనే విభాగం నుండి పెద్ద మొత్తంలో క్వశ్చన్లు అడుగుతా ఉన్నాడు. ఇటీవల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏపీ సెట్ విడుదలైన మీదట ఆధునిక భారతదేశ చరిత్ర అనే విభాగం నుండి అత్యధిక క్వశ్చన్లు అడగడానికి ఆస్కారం ఉన్నది. అలాగే పంచాయతీ సెక్రటరియట్ కానీ ఇతర గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఇతర అనేక రకాల కాంపిటిటివ్ ఎగ్జామ్స్కు సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్ర అనే విభాగానికి నుండి అత్యధిక క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సరే, ఏమిటి ఆధునిక భారతదేశ చరిత్ర? సో ఇక్కడ ఒక 4 క్వశ్చన్లు అడగడానికి ఆస్కారం ఉంది. ఏమిటి అంటే, భారతదేశానికి వర్తక వ్యాపార నిమిత్తం వచ్చిన తొలి విదేశీయులు ఎవరు అని క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. భారతదేశానికి వర్తక వ్యాపార నిమిత్తం వచ్చిన తొలి విదేశీయులు ఎవరు? ఈ వేలోనే మరో క్వశ్చన్ కూడా అడగడానికి ఆస్కారం ఉంది. ఏమిటి అంటే, భారతదేశానికి వర్తక వ్యాపార నిమిత్తం వచ్చిన తొలి ఐరోపా వారెవరు? ఒకటి తొలి ఐరోపా వారెవరు? అట్లాగే భారతదేశానికి ఆధునిక కాలంలో వర్తక వ్యాపార నిమిత్తం వచ్చిన తొలి ఐరోపా వారెవరు? సో ఈ 3 రకాల క్వశ్చన్లు ఒకే రకంగా ఉన్నాయి, కానీ వీటికి మాత్రం ఆన్సర్లు వేరువేరుగా ఉండడం జరుగుతుంది. భారతదేశానికి వర్తక వ్యాపార నిమిత్తం వచ్చిన తొలి విదేశీయులు ఎవరు అనే భావన వేరే, భారతదేశానికి వర్తక వ్యాపార నిమిత్తం వచ్చిన తొలి ఐరోపా వారెవరు అనే భావన వేరే, భారతదేశానికి ఆధునిక కాలంలో వర్తక వ్యాపార నిమిత్తం వచ్చిన తొలి ఐరోపా వారెవరు అనే భావన వేరే. రైట్, ఓకే. భారతదేశానికి వర్తక వ్యాపార నిమిత్తం వచ్చిన తొలి విదేశీయులు అరబ్బులు. భారతదేశానికి వర్తక వ్యాపార నిమిత్తం వచ్చిన తొలి ఐరోపా వారు గ్రీకులు. ఇక భారతదేశానికి ఆధునిక కాలంలో వర్తక వ్యాపార నిమిత్తం వచ్చిన తొలి ఐరోపా వారు పోర్చుగీస్ వారు. ఒకరండి, పోర్చుగీస్ వారు. సో ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ వరుస క్రమంలో అడగడానికి కన్ఫ్యూజన్ చేస్తూ అడగడానికి ఆస్కారం ఉన్నది. సో వీటి యొక్క క్లారిటీ మనకి తెలిసి ఉండాలా. సో ఇప్పుడు ఆధునిక భారతదేశ చరిత్ర అనే అంశాన్ని మనం చూద్దాం. నెక్స్ట్, ఆధునిక భారతదేశ చరిత్ర. భారతదేశానికి ఆధునిక కాలంలో వర్తక వ్యాపార నిమిత్తం వచ్చిన తొలి ఐరోపా వారు పోర్చుగీస్ వారు. ఒకరండి, పోర్చుగీస్ వారు. ఆ క్రమంలో భారతదేశానికి వర్తక వ్యాపార నిమిత్తం పోర్చుగీస్ వారు ఆధునిక కాలంలో అంటున్నాం. అసలు ఎందుకు ఆధునిక కాలంలో అనాలా? మరి అంతకుముందు ఐరోపా వారు వర్తక వ్యాపారం చేసిన ఆనవాళ్ళు లేవా? ఉన్నాయి. మరి పర్టికులర్గా ఇక్కడ ఎందుకు చెప్పుకోవాలా అంటే, ఆధునిక కాలం అంటే ఆధునిక కాలం అసలు ఏ శతాబ్దంలో ప్రారంభమైనది అని చూస్తే క్రీస్తు శకం 15వ శతాబ్దంలో ప్రారంభమైనది. 15th సెంచరీ
ఎడి. సో క్రీశకం 15వ శతాబ్దంలో ఆధునిక కాలం అనేది ప్రారంభమైతే మరి అంతకుముందు ఐరోపా వారు వచ్చారు అని అంటున్నాం. మనం ఆల్రెడీ ఎవరు వచ్చారంటున్నాం? గ్రీకులు వచ్చారు అని అంటున్నాం. మరి ఎప్పుడు వచ్చారు? ప్రాచీన కాలంలో వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? భూమార్గం ద్వారా వచ్చారు. ఆ భూమార్గం అనేది కంటిన్యూ కాలేదా అంటే కాలే. ఎందుకు అంటే క్రీస్తు శకం 11, 12, 13, 14 ఆ సంవత్సరాల కాలంలో ఆ శతాబ్దాల కాలంలో మన ఐరోపా ఖండంలో కొన్ని మత ఘర్షణలు అనేవి ప్రారంభం కావడం జరిగినది. కొన్ని మత ఘర్షణలు అనేవి ప్రారంభం కావడం జరిగినది. ఏమిటి అంటే ఆ రోజుల్లో క్రూసేడ్స్ అనేవి నిర్వహించబడ్డాయి. క్రూసేడ్స్ ఏమిటి? క్రూసేడ్స్ అంటే క్రైస్తవులకు మరియు మహమ్మదీయులకు క్రైస్తవులకు మరియు మహమ్మదీయులకు మధ్య జరిగినటువంటి మత యుద్ధాలను ఏమంటారంటే క్రూసేడ్స్ అంటారు. ఎట్లా అంటే క్రైస్తవులకు మరియు మహమ్మదీయులకు మధ్య క్రూసేడులు అనేవి యుద్ధాలు జరిగాయి. ఈ క్రూసేడులలో క్రైస్తవుల ప్రదేశాలన్నింటినీ మహమ్మదీయులు ఆక్రమించుకోవడానికై మత ఘర్షణలు, మత యుద్ధాలు అనేవి నిర్వహించబడ్డాయి. ఆ క్రమంలో నిర్వహించబడిన యుద్ధాలనే క్రూసేడ్స్ అంటారు. ఈ క్రూసేడ్లో ఐరోపా ఖండానికి మరియు ఆసియా ఖండానికి ప్రధాన భూమార్గముగా ఒక ప్రదేశం ఉండినది. ఈ భూమార్గం ద్వారా ప్రాచీన కాలంలో వర్తక వ్యాపారాలు నిర్వహించడం ప్రారంభించారు. ఈ భూమార్గం ద్వారా ప్రాచీన కాలంలో వర్తక వ్యాపారాలు నిర్వహించడం జరిగింది. ఏంది ఆ భూమార్గం అంటే కాన్స్టాంటినోపిల్ అనేటువంటి ప్రదేశం. కాన్స్టాంటినోపిల్ అనేటువంటి ప్రదేశం అనే భూమార్గం ద్వారా వర్తక వ్యాపారాలు నిర్వహించడం జరిగినది. ఈ కాన్స్టాంటినోపిల్ అనే నగరానికి ప్రస్తుత పేరు ఇస్తాంబుల్. ఈ కాన్స్టాంటినోపిల్ అనే భూమార్గము ద్వారా ఐరోపా ఖండానికి చెందిన వారు ఐరోపా ఖండం వారు మరియు ఆసియా ఖండం వారు వర్తక వ్యాపారాన్ని నిర్వహించడానికి భూమార్గముగా ఉపయోగపడినటువంటి ప్రదేశం, ప్రధానమైనటువంటి ప్రదేశం కాన్స్టాంటినోపిల్. ఈ కాన్స్టాంటినోపిల్ అనే ప్రదేశాన్ని క్రూసేడ్ యుద్ధాలలో క్రైస్తవ ప్రదేశాల నుండి మహమ్మదీయులు క్రీస్తు శకం 1453వ సంవత్సరములో 1453 క్రీశకం 1453వ సంవత్సరంలో రెండవ మహమ్మద్ అనేటువంటి అతడు ఆధ్వర్యములో మహమ్మదీయులు క్రైస్తవుల నుండి ఆక్రమించి ఈ కాన్స్టాంటినోపిల్ అనే భూమార్గానికి సంబంధించిన వర్తక వ్యాపార ప్రదేశాన్ని క్లోజ్ చేశారు, మూసివేశారు, భూమార్గాన్ని మూసివేశారు. దీనితో ఈ వర్తక వ్యాపార ప్రదేశాన్ని మూసివేయడంతో వర్తక వ్యాపారం చేసేటువంటి ఐరోపా వారు భూమార్గాన్ని మూసివేయడంతో సముద్ర మార్గాన్వేషణ ప్రారంభించడం జరిగినది. సముద్ర మార్గ అన్వేషణ అనే దానిని ప్రారంభించారు. ఈ సముద్ర మార్గాన్వేషణ ప్రారంభించి వర్తక వ్యాపారాలని అభివృద్ధి గావింపచేయడం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. ఆ కోణములో క్రొత్త క్రొత్త యంత్రాలు, క్రొత్త కొత్త దారులు, క్రొత్త కొత్త విషయాలు, క్రొత్త కొత్త పరిశ్రమలు ఇవన్నీ అనేవి
నూతనంగా వెలుగులోకి రావడం జరిగినది. నూతనంగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ కాలాన్నే ఆధునిక యుగ కాలం అని అంటున్నాం. ఓకేనండి, ఈ కాలంలో అంటే 15th సెంచరీ ఆధునిక యుగం అంటున్నాం. ఈ ఆధునిక యుగంలో భారతదేశానికి వర్తక వ్యాపారాన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేసిన తొలి ఐరోపా వారు పోర్చుగీస్ వారు. ఓకేనండి, పోర్చుగీస్ వారు. రైట్, ఓకే, చూద్దాం. మరి ఈ వర్తక వ్యాపారాలను నిర్వహించడం ప్రారంభించారు అని అంటున్నాం. ఒకరండి, వర్తక వ్యాపారాలను నిర్వహించారు అని అంటున్నాం. మరి ఆధునిక కాలంలో భారతదేశంతో వర్తక వ్యాపారం నిర్వహించడానికి పోటీ పడినటువంటి ఐరోపా ఖండ దేశాలు ఏమిటి? వర్తక వ్యాపారం నిర్వహించడానికి ఐరోపా ఖండముతో భారతదేశంతో వర్తక వ్యాపారం నిర్వహించడానికి ఆధునిక కాలంలో పోటీ పడినటువంటి ఐరోపా ఖండ దేశాలు ఏమిటి? మొదటగా పోర్చుగీస్. పోర్చుగీస్ వారు. రెండవ వారు డచ్ వారు. మూడవ వారు బ్రిటిష్ వారు. నాలుగవ వారు డెనిష్ వారు. ఐదవ వర్గం దేశం వారు ఫ్రెంచ్ వారు. ఇక్కడ క్వశ్చన్ కూడా అడగడానికి ఆస్కారం ఉంది. భారతదేశంతో వర్తక వ్యాపారం నిర్వహించిన ఐరోపా ఖండ దేశాల వరుస క్రమాన్ని గుర్తించండి అని అంటాడు. ఆధునిక కాలంలో భారతదేశంతో వర్తక వ్యాపారం నిర్వహించిన ఐరోపా ఖండ దేశాల వరుస క్రమాన్ని గుర్తించండి అని అంటాడు. సో మొదటగా పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, డెనిష్ వారు అండ్ ఫ్రెంచ్ వారు. రైట్, ఓకే. సో ఈ క్రమంలో భాగముగా మొదటగా పోర్చుగీస్ వారు. ఈ పోర్చుగీస్ వారు భారతదేశానికి వర్తక వ్యాపారాలను ఏ విధంగా నిర్వహించారు? భారతదేశంతో ఆధునిక కాలంలో వర్తక వ్యాపారాలు నిర్వహించిన తొలి ఐరోపా ఖండ దేశం పోర్చుగీస్. ఎట్లా అని చూస్తే పోర్చుగీస్ దేశానికి సంబంధించిన ఒక రాజు రెండవ హెన్రీ అనే రాజు హెన్రీ II అనే పోర్చుగీస్ రాజు సాహసవంతమైనటువంటి నావికులను ప్రోత్సహించడం కోసం ఒక నావికా కళాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే భారతదేశంతో వర్తక వ్యాపారం చేయడానికి భూమార్గం అనేది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. సముద్ర మార్గాన్వేషణ ప్రారంభిస్తూ ఉన్నారు. సో ఆ ప్రయత్నంలో భాగముగానే రెండవ హెన్రీ అనే పోర్చుగీస్ రాజు పోర్చుగల్ దేశంలోనే లిస్బన్, పోర్చుగల్ రాజధాని నగరమైన లిస్బన్ అనే నగరంలో ఒక నావికా పాఠశాల అనే దానిని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రెండు నావికా పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగినది పోర్చుగల్ రాజు రెండవ హెన్రీ. ఈ రెండవ హెన్రీ నావికా పాఠశాలను ఏర్పాటు చేసి ఒక నావికా పాఠశాలలో సాహసవంతమైనటువంటి నావికులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తూ ఉన్నాడు. సో ఆ కోణంలో భాగముగానే ఈ నావికులను, సాహసవంతమైనటువంటి నావికులను ప్రోత్సహించడం కోసం తాను మధ్యధారా సముద్రము అనే భూభాగము నుండి మధ్యధారా సముద్రము నుండి ఆ సముద్రంలోనే ఒక భూభాగము గుండా ఆఫ్రికా ఖండానికి వచ్చి ఆఫ్రికా ఖండములో మొరాకో అనే దేశాన్ని చేరుకొని మరలా ఆ ప్రదేశం నుండి మళ్ళీ ఐరోపా ఖండానికి వెళ్ళి ఇక్కడ ఉన్న తన నావికా పాఠశాలలో నావికులను ఉత్సాహపరచడం జరుగుతుంది. ఆ కోణంలో భాగముగా ఈ రెండవ హెన్రీ ద నావిగేటర్ అనే పేరు పొంది ఒక నావికా పాఠశాలలో సాహసవంతమైనటువంటి నావికులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేటువంటి కోణంలో వివిధ రకాలైనటువంటి నావికా పాఠశాలను ఏర్పాటు చేసి
సాహసవంతమైనటువంటి నావికులను ప్రోత్సహించి అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించడం జరుగుతుంది రెండవ హెన్రీ. ఈ క్రమంలో భాగముగా భారతదేశంతో సముద్ర మార్గాన్ని కనుగొనడానికి తన నావికా పాఠశాలలో సాహసవంతమైనటువంటి నావికుడు మొదటగా సముద్ర మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నం ప్రారంభించడం జరుగుతుంది. అతడే బర్తలోమ్యూడయాస్ అనేటువంటి అతడు. ఈ బర్తలోమ్యూడయాస్ అనేటువంటి అతడు క్రీస్తు శకం 1487వ సంవత్సరంలో 1487 1487వ సంవత్సరంలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి అట్లాంటిక్ మహాసముద్రం యొక్క దక్షిణ భాగము గుండా ఏ ఆకారంలో ఉంటుంది? అట్లాంటిక్ మహాసముద్రం ఎస్ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ ఐరోపా ఖండం, ఆఫ్రికా ఖండం, భారతదేశం. ఆఫ్రికా ఖండం, ఆ తర్వాత ఈ ఐరోపా ఖండం. ఈ ఐరోపా ఖండం మరియు ఇక్కడ నుండి అట్లాంటిక్ మహాసముద్రం యొక్క దక్షిణ భాగం, ఈ దక్షిణ భాగం తర్వాత ఆఫ్రికా ఖండం, ఈ అట్లాంటిక్ మహాసముద్రం యొక్క దక్షిణ భాగం గుండా ఆఫ్రికా ఖండం క్రింది భాగానికి వచ్చి ఇక్కడ దక్షిణాఫ్రికా, ఆఫ్రికా ఖండం యొక్క క్రింది భాగాన్ని చేరుకొని ఈ ప్రదేశం వరకు రాగానే ఇక్కడ విపరీతమైనటువంటి వర్షపాతం కురవడం జరుగుతుంది. విపరీతమైనటువంటి వర్షపాతం వలన ఈ బర్తలోమ్యూడయాస్ యొక్క నౌక ముందుకు సాగటానికి ఆటంకం కలగడం వలన విపరీతమైనటువంటి తుఫానులు రావడం వల్ల ఈ దక్షిణాఫ్రికా యొక్క దిగువ భాగానికి తుఫానుల ఆగ్రము అనే పేరు పెట్టి బర్తలోమ్యూడయాస్ మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఆయన ఫెయిల్యూర్ అయ్యాడా, సక్సెస్ అయ్యాడా? ఫెయిల్యూర్. మొత్తానికైతే సాహసవంతమైనటువంటి యాత్ర కొనసాగించాడు భారతదేశంతో వర్తక వ్యాపారం నిర్వహించడానికి, కానీ ఫెయిల్యూర్ అయ్యాడు. సో ఈ క్రమంలో తుఫానులాగ్రం అనే పేరు పెట్టి మరలా తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎవరైనా బర్తలోమ్యూడయాస్. ఆ తర్వాత రెండవ జాన్ అనేటువంటి అతడు ఈ తుఫానుల ఆగ్రానికి కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అనే పేరు పెట్టడం జరుగుతుంది. తుఫానుల అగ్రం అనే ప్రాంతానికి రెండవ జాన్ అనేటువంటి అతడు కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అనే పేరు పెట్టడం జరుగుతుంది. సో కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అనేటువంటి పేరు పెట్టిన తదుపరి ఈ బర్తలోమ్యూడయాస్ యొక్క భావన, అంటే ఆయన యొక్క ప్రయత్నం ఫెయిల్యూర్ కావడం తర్వాత ఈ పోర్చుగల్ రాజ్యానికి రెండవ ఇమాన్యుయల్ అనేటువంటి అతడు రాజు అవుతాడు. రెండవ ఇమాన్యుయల్ అనేటువంటి అతడు రాజు అయ్యాడు. ఈ రెండో ఇమాన్యుయల్ అనేటువంటి అతడు రాజు అయిన తర్వాత తన యొక్క బంధువర్గంలో భాగముగా ఉన్నటువంటి వాస్కోడి గామా యొక్క సాహసవంతమైనటువంటి నావికాయాత్రలను గమనించి అతని ప్రోత్సహిస్తాడు రెండవ ఇమాన్యుయల్. ఎందుకు అంటే భారతదేశంతో వర్తక వ్యాపారాన్ని నిర్వహించాలా, ఖచ్చితంగా సముద్ర మార్గాన్ని కనుగొనండి అని చెప్పేసి ప్రోత్సహించడం జరుగుతుంది రెండవ ఇమాన్యుయల్. ఈ పరిస్థితులలో
రెండో ఇమాన్యుయేల్ యొక్క ప్రోత్సాహం మేరకు వాస్కోడిగామా అనేటువంటి అతడు దాదాపుగా 61 మంది నావికుల సహాయంతో 3 నౌకల ద్వారా వాస్కోడిగామా 61 మంది నావికులతో 3 నౌకల ద్వారా ఈయన భారతదేశానికి ప్లాన్ ప్రారంభింపచేయడం జరుగుతుంది. ఆ కోణంలో భాగంగా ఐరోపా ఖండంలో సేమ్ అట్లాంటిక్ మహాసముద్రం యొక్క దిగువ భాగం దక్షిణ భాగం గుండా ఈ ప్రదేశానికి వచ్చే నాటికి ఇక్కడ ఏ రకమైనటువంటి వర్షపాతాలు సంభవించవు. ఆ క్రమంలో ముందుకు వెళ్ళగా ఆసియా ఖండంలోనికి ఎంటర్ అయి భారతదేశంలోనే భారతదేశంలో కేరళ రాష్ట్రానికి వెళ్ళడానికంటే ముందు ఈ మార్గ మధ్యంలో ఆగిపోయి భారతదేశానికి ఎలా వెళ్ళాలా అనే రూట్ ఎతికేటువంటి పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. ఈ పరిస్థితులలో భారతదేశంలో ఒక వార్త వ్యాపిస్తుంది. ఏమిటి ఆ వార్త అంటే భారతదేశానికి ఐరోపా ఖండవాసులు వస్తున్నారట అనే వార్త ప్రారంభమవుతుంది. మరి వీళ్ళు ఎప్పుడు బయలుదేరారు? వాస్కోడిగామా బృందం ఐరోపా ఖండం నుండి 1497లో ప్రారంభమయ్యారు. 61 మంది బృందం 3 నౌకలలో వాస్కోడిగామా బృందంలో 61 మంది సభ్యులు బయలుదేరి ఈ దక్షిణాఫ్రికా దిగువ భాగాన్ని కూడా దాటి వచ్చారు. కానీ అక్కడ భారతదేశానికి వెళ్ళడానికి రూట్ దొరకకపోవడం వల్ల ఐరోపా ఖండవాసులు భారతదేశానికి వస్తున్నారనే వార్త మన భారతదేశంలో ఉండడం వల్ల ఆనాటి భారతదేశానికి సంబంధించిన గుజరాత్ నావికుడు, అరబ్బు నావికుడు అతడు. సో గుజరాత్ ప్రాంతానికి సంబంధించిన అరబ్బు నావికుడు అబ్దుల్ మజీద్ అనేటువంటి అతడు ఈ ప్రదేశాన్ని చేరుకొని ఐరోపా ఖండవాసులు వస్తున్నారనేటువంటి వార్తను తీసుకొని వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం అనే భావనతోటి ప్రదేశానికి రాగా వాస్కోడిగామా బృందం యొక్క నౌకలు ఆగి ఉండడాన్ని గమనించి ఆ ప్రాంతానికి చేరుకొని కొన్ని రకాలైనటువంటి సిగ్నల్స్ ద్వారా వారికి రూట్ చూపించడం జరుగుతుంది. అబ్దుల్ మజీద్ వాడు ఇక్కడ క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. ఏమిటి అంటే వాస్కోడిగామా బృందానికి రూట్ చూపించినటువంటి భారతీయ నావికుడు ఎవరు లేదా గుజరాత్ నావికుడు ఎవరు అనడానికి ఆస్కారం ఉంది. గుజరాత్ నావికుడు ఎవరు అని అంటే అబ్దుల్ మజీద్. ఈ అబ్దుల్ మజీద్ అనేటువంటి గుజరాత్ నావికుడు రూట్ చూపించగా ఆ తర్వాత అతని యొక్క సహాయం మేరకు వాస్కోడిగామా బృందం మొదటగా కేరళ రాష్ట్రాన్ని చేరడం జరుగుతుంది. కేరళ రాష్ట్రంలో ఏ ప్రాంతాన్ని మొదటగా చేరుతుంది? కాలికట్ అనేటువంటి ప్రదేశాన్ని చేరుకోవడం జరుగుతుంది. మొదటగా ఏ ప్రదేశాన్ని మొదటగా చేరుకోవడం జరుగుతుంది? కాలికట్ అనే ప్రదేశాన్ని చేరుకోవడం జరుగుతుంది. మరి ఆనాటి కాలికట్ రాజు ఎవరు? ఆనాటి కాలికట్ రాజు జామోరిన్. ఎప్పుడు చేరారు ఈ బృందం? 1498 క్రీస్తు శకం 1498 మే నెల 17వ తారీఖున వాస్కోడిగామా బృందం అబ్దుల్ మజీద్ యొక్క సహాయ సహకారాల మేరకు కేరళ రాష్ట్రంలోనే కాలికట్ అనేటువంటి ప్రాంతాన్ని చేరుకోవడం జరుగుతుంది. ఆనాటి కాలికట్ రాజు జామోరిన్, అతని యొక్క అసలు పేరు రాజా మనువిక్రమ శర్మ. సో ఈ జామోరిన్ అనేటువంటి అతడు ఆనాటి కాలికట్ రాజు. ఇక్కడ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. వాస్కోడిగామా బృందం భారతదేశాన్ని చేరినప్పుడు
లేదా కాలికట్ అనే ప్రాంతాన్ని చేరినప్పుడు ఆనాటి కాలికట్ రాజు ఎవరు? జామోరిన్. నెక్స్ట్, ఐరోపా వారు భారతదేశానికి తొలిసారిగా ఆధునిక కాలంలో వచ్చినప్పుడు ఆనాటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. ఆనాటి ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోడి అనేటువంటి అతడు. వాస్కోడిగామా బృందం భారతదేశానికి వచ్చినప్పుడు ఆనాటి విజయనగర చక్రవర్తి ఎవరు అని క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఒకటి, ఆనాటి విజయనగర చక్రవర్తి ఇమ్మడి నరసింహరాయలు అనేటువంటి అతడు. ఇమ్మడి నరసింహరాయలు అనేటువంటి అతడు. రైట్, ఓకే. సో ఈ విధముగా భారతదేశానికి వాస్కోడిగామా బృందం వచ్చినప్పుడు ఆనాటి కాలికట్ రాజు జామోరిన్, ఆనాటి ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోడి, ఆనాటి విజయనగర చక్రవర్తి ఇమ్మడి నరసింహరాయలు. సో వీటి గురించి కూడా క్వశ్చన్లు అడగడానికి ఆస్కారం ఉంది. ఈ విధంగా వాస్కోడిగామా బృందం భారతదేశానికి వచ్చి జామోరిన్ సహాయ సహకారాలతో కాలికట్ కేరళ రాష్ట్రంలో కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేసి ఆ సుగంధ ద్రవ్యాలను మరలా తిరిగి ఐరోపా ఖండంలో అమ్మకాలు చేపట్టగా దాదాపుగా 60 రెట్ల లాభం వస్తుంది. ఇక్కడ కొనుగోలు చేసిన దానికంటే ఇక్కడ అమ్మకాలు చేయడం వల్ల 60 రెట్ల లాభం వస్తుంది. దీనితో ఐరోపా ఖండములో ఉన్నటువంటి పాలకులలో ఖచ్చితంగా భారతదేశంతో ఒక శాశ్వత వర్తక వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలా అని చెప్పేసి మళ్ళా ప్రయత్నాలు కొనసాగించడం జరుగుతుంది. రైట్, ఈ విధముగా భారతదేశానికి ఐరోపా ఖండవాసులు రావటం జరుగుతుంది. ఈ వాస్కోడిగామా బృందం సముద్ర మార్గాన్ని భారతదేశానికి కనుగొన్న తర్వాత ఇక పోర్చుగీస్ వారు వర్తక వ్యాపారాలు మొదలుపెట్టారు. ఆ తర్వాత వివిధ రకాల దేశాల వారు వచ్చారు. ఆ క్రమంలో ఆధునిక భారతదేశంలో భాగముగా ఆధునిక కాలంలో సముద్ర మార్గాన్ని కనుగొన్న తర్వాత వచ్చిన ఐరోపా ఖండ దేశాల వరుస క్రమం అంటే గనక మొదటగా పోర్చుగీస్ వారు, ఆ తర్వాత డచ్ వారు, ఆ తర్వాత బ్రిటిష్ వారు, ఆ తర్వాత డెనిష్ వారు, ఆ తర్వాత ఫ్రెంచ్ వారు. ఇట్లా వివిధ రకాలైనటువంటి దేశాల వారు మన భారతదేశానికి వర్తక వ్యాపారాల నిమిత్తం ఆధునిక కాలంలో సముద్ర మార్గాన్వేషణ కనుగొనబడిన తర్వాత రావటం జరుగుతుంది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూద్దాం.